శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ నాలెడ్జ్ ఛానల్. ధనుసు రాశి వారికి రాబోయే 2026 జూన్ మాసంలో జరగబోయే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, కొన్ని నెలలుగా మార్చలేకపోయిన కొన్ని పరిస్థితులు, జాబ్లో జరిగే మలుపులు, డబ్బు ఆరోగ్య విషయాల్లో వచ్చే ఆకస్మిక పరిణామాలు, ఇవన్నింటినీ కలిపి ఒకేసారి టచ్ చేసే పెద్ద టర్నింగ్ పాయింట్ నెలలాగా కనిపిస్తుందండి ఈ మాసం. ఈ నెలలో బుధుడు, శుక్రుడు మరియు గురుడు ఇవన్నీ కలిసి మీ 8వ ఇంటిలో 8వ స్థానంలో చాలా పవర్ఫుల్ యోగాలు ఇస్తున్నారు. మరోవైపు నెల చివరిలో బుధుడు వక్రీకరించడం వల్ల హెచ్చరిక లెవెల్లో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు కెరీర్ అండ్ బిజినెస్లో వచ్చే అవకాశాలు, రిస్కులు, డబ్బు, ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి 3 భాగాలుగా విభజించి చెప్పబోతున్నానండి. అదేవిధంగా ప్రేమ, వివాహ జీవితంలో వచ్చే టెన్షన్స్, ఆరోగ్యపరమైనటువంటి యొక్క సెగ్మెంట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, వారి జాగ్రత్తలు, చివరిగా శక్తివంతమైన రెమెడీస్ అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముఖ్యంగా చూడాలంటే ధనుసు రాశిపై పనిచేసే గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, జూన్ 2వ తారీఖున ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క అష్టమ స్థానంలోకి కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. జూన్ 8న శుక్రుడు కూడా అదే 8th హౌస్లోకి చేరతారండి. జూన్ 14న 6వ స్థానంలో అమావాస్య యోగము, అంటే 6వ స్థానం అంటే ఏంటి, శత్రు రుణ రోగ బాధ, ఆరోగ్యము, శత్రువులు, రుణాలు, సో జాబ్ సంబంధమైన మ్యాటర్లపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 15న ఈ యొక్క రవి సూర్య భగవానుడు 7వ స్థానంలోకి, అంటే 7వ స్థానం మిథునంలోకి వస్తారు. భాగస్వామ్యాల్లో, వివాహము, పబ్లిక్ ఇమేజ్ ఇలాంటి రంగాల్లో ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. జూన్ 21న కుజుడు 6వ స్థానంలోకి వస్తారు, శత్రుహంత యోగం అంటారు. జూన్ 22న బుధుడు 8వ స్థానంలోకి ప్రవేశిస్తారు, అంటే కర్కాటకంలోకి. జూన్ 29న బుధుడు అక్కడే ఉండి వక్రీకరించే స్థితిలో మారతారు. అదే సమయంలో లగ్నంలోనే మీ యొక్క రాశిలో పౌర్ణమి యోగం కూడా ఏర్పడుతుంది. సో ఇదంతా గ్రహస్థితులు అండి. ఏదేమైనా జీవితంలో అప్పటి వరకు పెండింగ్గా ఉన్నటువంటి మార్పులు ప్రారంభమవుతున్నాయి. డెప్త్ నాలెడ్జ్, రీసెర్చ్, స్పిరిచువాలిటీ, ఇంటర్నల్ అంటే అంతరంగంగా పరివర్తన అనేది జరుగుతుంది. డాక్టర్ల సహాయం, సర్జరీ, ఫెర్టిలిటీ ట్రయల్స్, అడాప్షన్ లాంటి మెడికల్ హెల్ప్కు అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇది. కానీ నెల చివరి వారం రెడ్ అలర్ట్ జోన్, అంటే అతి జాగ్రత్త అవసరం కూడా ఉంది. సో మొత్తంగా మొదటిగా చూస్తే కెరీర్ మొదటి పక్షంలో చాలా బలంగా, సో ఈ మొదటి భాగం జరుగుతుంది. ప్రత్యేకించి సూర్యుడు 7వ ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా ఆకస్మికమైన ప్రమోషన్ అవకాశాలు రావటం, కొంతమందికి డిపార్ట్మెంట్ ఏదైనా చేంజ్ అవ్వటం, కానీ మీ టాలెంట్ మేనేజ్మెంట్ ముందు రుజువు చేసుకునే ఛాన్స్ కూడా బాగా కనిపిస్తాయండి. సో ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు 6వ స్థానంలోకి వస్తారో, అంటే ఈ యొక్క 6వ స్థానం అంటే ఏంటి, వృషభంలోకి వచ్చి శత్రుహంత యోగం ఇవ్వటం వల్ల సో మిమ్మల్ని డౌట్ చేసిన వారిని మీ యొక్క ఫలితాలతో సమాధానం చెప్తారండి. ఆఫీస్ పాలిటిక్స్ కావచ్చు, బ్యాక్ బైటింగ్ ఉన్నా చివరిగా మీ పేరు, మీ పని నిలబడేలా ఉంటుంది. లీగల్, కాంపిటీషన్, టార్గెట్స్ బేస్డ్ జాబ్స్లో మీకు బలం అనేది తప్పకుండా వస్తుంది. సో పుట్ ఎఫర్ట్స్. కానీ జూన్ చివరిలో బుధుడు 8వ స్థానంలో, అంటే కర్కాటకంలో, ధనస్సు నుండి 8వ స్థానం కర్కాటకం ముందు అక్కడ వక్రీకరణ చెందడం వల్ల, ఆయన వక్రీ అయిన తర్వాత జాబ్ సెక్యూరిటీ విషయంలో అనుకోని షాక్లు, పెద్ద మిస్టేక్లు, ముఖ్యంగా ఫైనాన్సు, కంప్లయన్స్, అకౌంటింగ్, ట్యాక్స్ సంబంధిత పనిచేస్తున్న వారికి రిస్క్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సలహా ఏంటయ్యా అంటే, మధ్య నెలలో ముఖ్య పనులు కంప్లీట్ చేసుకోండి. అంటే సెకండ్ హాఫ్ 15 తర్వాత మంత్ ఎండింగ్ వరకు పెట్టుకోకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. నెల చివరి వారంలో కొత్త రిస్క్ ప్రాజెక్ట్ తీసుకోవడం, సో రఫ్గా ఈమెయిల్స్ సమాధానం చెప్పడం, కోపంలో రిప్లైలు ఇవ్వటం, వీటిని అవాయిడ్ చేయండి. సో ఫైలు, డాక్యుమెంటు, ఈమెయిల్, రిపోర్టు ఏదైనా పంపే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ సెండ్ చేయడం ఉత్తమం. బుధుడు కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ అండి. సో రాంగ్గా పంపితే అది వక్రీకరించి ఉంది కాబట్టి తప్పులు పోయే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా చూస్తే మొదట్లో స్ట్రాంగ్గా ఉంటుంది, చివరిలో నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి 15 రోజులు ఎట్లా ఉంటుందంటే, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేస్తారు మీరు, పెద్ద ప్రాజెక్టులు, సో ఏదైనా క్లోజ్ డీల్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సూర్యుడు 7వ స్థానంలోకి ఉండటం వల్ల కొత్త బిజినెస్ ఐడియాలు వస్తాయి. మీకు భాగ్యాధిపతి 7లో ఉన్నాడు. 7 అంటే వ్యాపారం, సో భాగ్యం వ్యాపారం ద్వారా కాబట్టి. కానీ బుధుడు 8వ ఇంట్లో వక్రీ అయిన తర్వాత లీగల్ సమస్యలు, అదే మాసాంతం అనుకోండి, లీగల్ సమస్యలు కానీ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నష్టం, ప్రమాదం కొంచెం ఇండికేట్ చేస్తుంది. కాపీరైట్ డిస్ప్యూట్స్ కానీ, కంటెంట్, బ్రాండ్ ఇష్యూస్ మీద కొంచెం కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్.
ప్రభుత్వ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సంబంధంగా జిఎస్టీ లైసెన్స్ వాటి ద్వారా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి మీ యొక్క ప్రత్యర్థులు ప్రయత్నించే పరిస్థితులు రావచ్చు. కాబట్టి సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఫైలింగ్ చేయడంలో కానీ ఇట్లాంటి వాటిలో. అందుకే బిజినెస్ వారికి ఈ 3 గోల్డెన్ రూల్స్ ఏంటంటే, వచ్చిన నోటీసులు, లీగల్ లెటర్స్ ఎప్పుడు డిలే చేయకుండా వెంటనే వాటికి రెస్పాండ్ అవ్వండి, స్పందించండి. రెండవది, డాక్యుమెంట్లలో, ఇన్వాయిస్లలో, ట్యాక్స్ రిటర్న్స్లో హాఫ్ నాలెడ్జ్లో ఎంట్రీలు చేయవద్దు. ఒక సీఏ గారిని కలిసి చేసుకుంటే ఉత్తమం అండి. నెల చివరి వారంలో ఏంటంటే పెద్ద మొత్తంతో డీల్ చేయాల్సి వస్తే ఒకసారి సీఏ గారు కానీ, చార్ట్ అకౌంట్తో కానీ, ఒక లాయర్తో కానీ క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. తదుపరి ఫైనాన్స్ విధంగా చూస్తే ఇక్కడ ఈ 30 రోజులని 3 భాగాలుగా కనుక మనం సపరేట్ చేసుకొని చూస్తే, మొదటి 10 రోజులు కూడా 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకయ్యా అంటే గురు ప్లస్ శుక్ర ప్రభావం వల్ల ఇన్కమ్ ఫ్లో బాగానే ఉంటుందండి. ఏదైనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు లైక్ ఆర్డి కానీ, ఎస్ఐపి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ మొదలు పెట్టడానికి ఇది ఒక మంచి టైం అని చెప్పాలి. ఎప్పటి నుంచో ఆలస్యంగా చేసినటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ ఉంటాయి కదా, సేఫ్గా ఉన్నటువంటి ఇక్కడ ఫైనాన్షియల్ డెసిషన్స్ అలాంటివి ఇక్కడ తీసుకోవచ్చు ఈ సమయంలో. మధ్యలో ఒక 11 నుంచి 20 మధ్యలో చూస్తే అన్ఫేవరబుల్ టైం ఇది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయము జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో ధనుసు రాశి వాళ్ళు. ఈ మధ్య దశలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో గందరగోళం ఉంటుంది. మార్కెట్లో ఏదైనా అనిశ్చితి, మనసులో కూడా క్లారిటీ తగ్గట్టుగా అనిపిస్తుందండి. పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టడం ఈ మధ్యకాలంలో అవాయిడ్ చేయడం మంచిదండి. చివరి 10 రోజులు 21 నుంచి 30 రోజుల మధ్యలో ఏంటంటే బుధుడు వక్రీయ కావడం వల్ల ఎనిదో ఇంట్లో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అనుకోని ఖర్చులు, చెత్త డీల్లో ఇరుక్కోవటం, చిక్కుకోవటం, మోసపోవటం, హెల్త్ లేదా రిపేర్ ఖర్చులు బలంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ టైంలో కేర్ఫుల్గా ఉండాలి. మరి ముఖ్య సూచన ఏంటంటే నెల మొదటి 15 రోజులనే సో ఏదైనా కొంత ఫండ్ ముంచుకోవటం, ఎక్స్ట్రా సేవ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చివరి 10 రోజుల్లో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలాంటి సామాగ్రి రిపేర్ అవటం, హెల్త్ ఎమర్జెన్సీ కొంత రావటము. సో కాబట్టి ఇంట్లో ఏదైనా పెట్ అనిమల్స్ కానీ, వాహనం, ఇంటి మెయింటెనెన్స్ ఖర్చులు తెలియకుండానే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ హాఫ్లో ఫ్లో బాగుంటే ఇన్కమ్ దాచిపెట్టుకోవడం, సేవ్ చేసుకోవడం ఉత్తమం అండి. మరి ప్రేమ సంబంధాలు, సో వైవాహికానికి సంబంధం చూస్తే ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో జూన్ 21 వరకు కూడా కుజుడు 5వ స్థానంలో ఉండటం వల్ల, మేషంలో ఉండటం వల్ల ప్రేమ సంబంధాల్లో తీవ్రత, చిన్న విషయానికి పెద్ద గొడవ, ఎమోషన్ ఎక్కువ అయిపోవటం, నా మాటే నిజం అనే ఆవేశం బాగా పెరుగుతుందండి. నేను అనే భావన ఎక్కువగా ఉంటుందంట. మనము అంటే ఏమి ఉండదు, నేను అనడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. జూన్ 22 నుంచి 29 మధ్యలో బుధుడి యొక్క ఎనర్జీ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకోవడానికి, మాట్లాడి గ్యాప్ తగ్గించుకునేందుకు ఒక విండో అనేది ఉంటుంది ఆ సమయంలో. కానీ నెల చివరిలో బుధుడు 8th హౌస్లో వక్రీ అయిన తర్వాత బలహీనమైన సంబంధాలు ఏదో అట్లా నడుస్తున్న చూసారా, కొన్ని ప్రేమ ఇట్లాంటివి ఒకసారిగా బ్రేక్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. అవుతాయని కాదని అవకాశం ఉందని చెప్పాలి. అందుకే ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి 3 జాగ్రత్తలు. ఇక్కడ ఏంటంటే, ఒకటి బేస్లెస్ సస్పిషన్. సో పార్ట్నర్ని ట్రయల్ చేయకండి, టెస్ట్ చేయకండి. మీ అవగాహనలోని సందేహాలు ఉంటే సైలెంట్గా దాచుకోకుండా క్లియర్గా మాట్లాడి క్లియర్ చేసుకోండి. సస్పిషియస్ పెట్టుకోకూడదు. అహంకారం అనే యాటిట్యూడ్లో పోకుండా ఉండాలి. దీనివల్ల కొంచెం సేఫ్గా ఉంటుంది ప్రేమ జీవితం. వైవాహిక జీవితంలోకి ఏంటంటే 7వ స్థానంలోకి రవి రావడంలో ఈగో క్లాసెస్. రవి ఆత్మకారకుడు, ఈగో కారకుడు కూడా. డబ్బు మీద, ఖర్చుల మీద, ఇంట్లో ఫైట్లు భార్యాభర్తల మధ్య. సో కాబట్టి కనపడుతూ ఉన్నాయి గోచారీత్యా. జూన్ 14న 6వ స్థానంలోకి ఆయన అమావాస్య యోగం ఫామ్ అవుతుంది. అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా పెద్ద గొడవకు మార్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి మనసులో ఉండాలి. సో కాబట్టి మనసులో ఉంచుకోవాలి, అదని బయట తీయకూడదు. నెల చివరిలో డిస్టెన్స్, విడిపోవాలనే ఆలోచనలు, సో సెపరేషన్ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతాయండి. 7 అంటే భర్త, లీగల్, ఎదుటి వాళ్ళు 8th ఉండి మళ్ళీ వక్రీకరించారు. కాబట్టి ప్రత్యేకంగా ఎప్పుడే ఆల్రెడీ జంటల మధ్య క్రాక్స్, గొడవలు ఉన్న వారికి ఏంటంటే ఏదైనా కామన్గా ఉండే ఇంట్రెస్ట్, ఏదైనా హాబీలు, సినిమాలు, చిన్న టూర్స్కి వెళ్ళటం, పిక్నిక్ చేయడం ఇలాంటి చేస్తూ ఉంటే కనుక అండర్స్టాండింగ్ పెరుగుతుంది. చిన్న మాట మీద పెద్ద స్పందన ఇవ్వకుండా 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని మాట్లాడండి. వెంటనే రెస్పాండ్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి నెమ్మదిగా. సో డబ్బు మ్యాటర్ని ఎప్పుడు కూడా బ్లేమ్ మోడ్లో కాకుండా ప్లానింగ్ మోడ్లో డిస్కస్ చేయండి. అది నీ వల్లే ఖర్చు అయింది, నువ్వు చేయడం వల్ల ఎంత లాస్ అయ్యామని కాకుండా సో ప్లాన్ చేసుకొని చేయండి. ఇద్దరు ఏది వచ్చినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బోత్ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా మొదటి 10 రోజులు మంచి టైం విద్యార్థులకి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, రీసెర్చ్ స్టూడెంట్స్ కూడా విద్యార్థులకి ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మీ యొక్క టైం మేనేజ్మెంట్ బాగుంటుంది, ఫిజికల్ ఎనర్జీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి. కుజుడు 6వ ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు పోటీ పరీక్షలో ఉన్న వారికి 6వ స్థానంలో శత్రువులు ఉందా రోగ బాధ కదా. శత్రువులు అంటే కాంపిటీషన్, పోటీకి బలంగా రెడీ అవ్వగలుగుతారు 6వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు. సో కాబట్టి ఏంటంటే మధ్యలో ఒక 10 నుంచి 20 రోజుల పాటుగా డిస్ట్రాక్షన్ కొంచెం ఉండొచ్చు. సో కాబట్టి
ఫోను, సోషల్ మీడియా, ఫ్రెండ్స్ ఇలా మీ ఫోకస్ని తస్కరించేందుకు అవన్నీ మార్గాలు. కాబట్టి ఏంటంటే సో మీకు ఒక టైం అంటూ కేటాయించుకోండి. అందుకని మీరు ఏమనుకోవాలంటే క్వశ్చన్ నేను మొదట దేనికి ప్రాధాన్యం ఇవ్వాలని మిమ్మల్ని మీరే అడుక్కోవాలండి. సో అప్పుడే మీరు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. టైం ఈజ్ మనీ, టైం ఈజ్ ఎవ్రీథింగ్. చివరి 10 రోజులు బ్లండర్స్ జోన్ అంటారు. చివరి దశలో ఆన్సర్స్ తెలిసినా కూడా క్వశ్చన్స్ తప్పుగా అర్థం చేసుకోవడం, ఓఎంఆర్ షీట్ కానీ సబ్మిట్ చేసేటప్పుడు కానీ టైమింగ్ విషయంలో బ్లండర్స్ చేయడం ఉంటుంది. బుధుడు వక్రీకరించారు కాబట్టి ఎగ్జామ్స్లో ప్రతి కూడా సీరియల్ నెంబర్ వేసుకోవడం, 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం అంటే. అందుకే ఎగ్జామ్ మొదలైన 30 సెకండ్లకు ఫస్ట్ నువ్వు ప్రశ్నలు చదవడం టైం చేయాలి. టైం లెఫ్ట్ అని కాకుండా టైం అయిపోతుందని లీజన్లోకి వెళ్ళలేకుండా డిసిప్లిన్గా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్టూడెంట్స్కి స్పెషల్ సలహా ఏంటంటే ఈ నెలలో చదువు ముందు, ప్రేమ తర్వాత, లేకపోతే రెండు కూడా ప్రాపర్లీగా బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. అందుకనే 1 టాస్క్ అట్ టైం. ఫస్ట్ చదువు. ఇమ్మీడియట్ గోల్ ఏంటి? చదువులో ఎంత స్కోర్ రావాలి? 80 90 ఇట్లా గోల్ పెట్టుకొని చదువుకోండి. తర్వాతనే ప్రేమ, ఇవన్నీ ఫ్రెండ్షిప్. ఆరోగ్యం 3 సెగ్మెంట్గా మనం విభజించుకోవచ్చు. సో ముఖ్యంగా చూస్తే మొదటి 10 రోజులు కూడా చూస్తే ఏదన్నా కొంచెం అసిడిటీ లాంటిది కానీ, ప్రైవేట్ పార్ట్ సంబంధించి ఉన్న ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలు, ఇన్ఫ్లమేషన్ కొంత ఉండొచ్చు, ప్రొస్టేట్ ఆర్ యూటరస్ సంబంధమైన సంబంధాలు చిన్న ఉండొచ్చండి. శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. ఎంత గోచార రీత్యా ఆధారపడాల్సిన అవసరం లేదు. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత ఆ చక్రం మీద ఈ గోచార గ్రహాలు వేసుకుని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా జంక్ ఫుడ్, స్పైసీ, ఆయిలీ ఫుడ్ తగ్గించండి. విటమిన్ సి ఉన్న ఫుడ్, నీరు తాగడం బాగా ఎక్కువ చేయాలి, వాటర్ తీసుకోవడం. చిన్న సమస్యని కూడా ఇగ్నోర్ చేయకూడదు. 10 నుంచి 20 వరకు ఏంటంటే ఈఎన్టీ సమస్యలు, చెవి, గొంతు సమస్యలు, ఏదైనా బాడీ హీట్ అవ్వడం, వేడి చేయడం, ఒళ్ళు, దగ్గు, బాడీలో వాటర్ రిటెన్షన్, వాపులు రావటము ఇట్లాంటివి ఉంటాయి. సో ఇదంతా కూడా లైఫ్ స్టైల్ డిజాస్టర్ వల్లనే అండి. ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్లనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ బాగా తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు, లైట్ డైట్ తీసుకోవడం ఉపయోగకరం. అదేవిధంగా స్క్రీన్ టైం తగ్గించాలి. చాలామంది మొబైల్స్, స్క్రీన్స్, ల్యాప్టాప్స్ ఎక్కువ చూస్తుంటారు. స్టిల్ పడుకునేదాకా కూడా దీనివల్ల నిద్ర సరిపడక ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక సమస్యలు వస్తాయి. నెక్స్ట్ ఎనర్జెటిక్గా ఉండదు. సో చివరి 10 రోజులు 20 నుంచి 30 వరకు ఏంటంటే ఇది అత్యంత సున్నితమైన సెగ్మెంట్ అని చెప్పాలి. డయాబెటీస్, బీపీ, హార్ట్ సంబంధమైన సమస్యలు, వాత దోషం పెరగడం ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్. ఆల్రెడీ హెల్త్ బాగాలేని వాళ్ళు, మలబద్ధకం కూడా కనబడుతుంది, నరాల బలహీనత బికాస్ ఆఫ్ బుధుడు వక్రీ ఉన్నారు కాబట్టి. సో చిన్న కిందికి పడిపోవడము, చిన్న యాక్సిడెంట్లో ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు వెహికల్స్ ఓవర్ స్పీడ్లో వెళ్ళకుండా ఇవన్నీ కేర్ తీసుకోవాలండి. ఏదైనా ఎలాంటి చెస్ట్ డిస్కంఫర్ట్ ఉన్న, అన్యూజువల్ పెయిన్ కనిపించినా వెంటనే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. రోజు 20 నుంచి 30 నిమిషాల పాటుగా తేలికపాటి వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి తప్పనిసరిగా మీరు చేసుకోగలిగితే మాత్రం డే అంతా యాక్టివ్గా ఉంటుందండి. ఎనర్జెటిక్గా ఉంటారు. సో మన మైండ్తో పాటు కూడా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. మరి సో రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారు అన్నప్పుడు, ధనుసు రాశికి అధిపతి గురుడు కదా. సో గురుడు జలరాశిలో కర్కాటకంలోకి వెళ్తున్నారు. కర్కాటకం అంటే చంద్రుడు, చంద్రరాశి. అన్నదానము లేకుంటే ద్రవ్యదానం, ఏదైనా లిక్విడ్ కానీ అన్నం దానం చేయడం, సమీపంలో ఉన్నటువంటి మీకు టెంపుల్స్లో ఏదైనా మీ శక్తి మేరకు అన్నదానం కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, సో ఇట్లాంటి లేదంటే డబ్బులు కానీ ఏదే రూపంలో మీరు కొంత దానం చేయవచ్చు. అదేవిధంగా ఇది అష్టమ గురుడు 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంటి మార్పులకు డివైన్ ప్రొడక్షన్ ఇస్తుందండి. ఆ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, పాలు, తేనె, పెరుగు, చక్కెర కలిపి, వీలైతే కనుక కుంకుమ పువ్వుతో చేసినటువంటి యొక్క కేసరి చేయటం, గులాబీ నీళ్ళు కలిపి అభిషేకం చేసుకోవడం మంచిదండి. సో అదేవిధంగా మృదున్న తిలకం ధరించడం కూడా చాలా ముఖ్యము. ఎదుటివారి నెగిటివ్ ఇంపాక్ట్ వాడు పడకుండా ఉంటుంది. మరి వీలైతే కనుక శివుడికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి గులాబీ మరియు తెల్ల పుష్పాలు కలిపినటువంటి హారాన్ని శివుడికి అర్పించడం, ఇదంతా సింపుల్ రెమెడీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో చేసుకున్న రవ హల్వాను కూడా నైవేద్యంగా పెట్టి మీరు స్వామి యొక్క నామాలు పఠించడం కూడా మంచిది. సో అదేవిధంగా ఇంకా మీరు చేసుకోవాలనుకుంటే రోజు లేదా వారంలో కొన్నిసార్లైనా ఓం అఘోర స్వరూపాయ నమః అని ఒక 105 సార్లు పఠిస్తూ ఉండండి. ఓం అఘోర స్వరూపాయ నమః. అదేవిధంగా రుద్ర గాయత్రి మంత్రం కూడా జపించడం చాలా మంచి ప్రొడక్షన్ ఇస్తుందండి. ఇవి చేసుకుంటే ఏంటంటే అష్టమ స్థానంలో వచ్చేటువంటి అన్సీన్ నెగిటివిటీ, అదేవిధంగా వక్రీకరించిన బుద్ధి వల్ల వచ్చే మెంటల్ డిస్టర్బెన్సెస్, సో కుజుడి వలయం వల్ల వచ్చేటువంటి ఆవేశాన్ని తక్కువ చేసి శాంతి, బుద్ధిని, ధైర్యాన్ని ఇచ్చే చిన్న తేలికపాటు రెమెడీస్ అండి. సో కాబట్టి మొత్తంగా చూస్తే ధనుసు రాశి వారికి మొదటి భాగము అవకాశాలు, అభివృద్ధి, గెలుపు అనేది ఇండికేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ అనేది జాగ్రత్తతో ముందుకు నడవాల్సిన సమయం అని భావించాలి. చివరి భాగం అనేది ఎంతో క్రమశిక్షణ, శాంతి, ఉపాయాలతో గట్టెక్కాల్సిన పరీక్ష కాలం అని చెప్పుకోవచ్చు. సో 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం.
మీరు ముందే ప్లాన్ చేసి అన్నెసెసరీ రిస్కులు తగ్గించుకొని ఈ ఉపాయాలు కనుక పాటిస్తే సో ఈ యొక్క జూన్ మాసంలో ధనుసు రాశి వారికి సో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఇచ్చినా కానీ మీరు ధైర్యంగా తెలివిగా హ్యాండిల్ చేసేటటువంటి మలుపుగా గుర్తుండిపోతుందండి లైఫ్లో. అష్టమంలో గ్రహాలు ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో అవి అన్సీన్ కర్మ, పాత కర్మను క్లియర్ చేయడానికి ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మనం యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఫ్రెండ్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. గో హెడ్. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ డ్రీమ్ విత్ డెడ్ లైన్ ఉండాలి. దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దాని దగ్గర ఎగ్జిక్యూషన్. డ్రీమ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ కనుక మీరు పెట్టుకుంటే తప్పనిసరిగా మీరు విజయం పొందుతారండి. సో నో డౌట్ అట్ ఆల్. ఫ్రెండ్స్ ఇంతవరకు మనం ధనుసు రాశి గురించి చెప్పుకున్నాం కదా. ఈ మాసంలో మీ యొక్క అనుకున్న విషయం ఏంటి? ప్రాపర్టీనా, ఎడ్యుకేషనా, లేకుంటే ఉద్యోగంలో రాణింప, మార్పు చేర్పు, దేందులో చేయబోతున్నారో, చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపేణ తెలియజేయగలరు. అదేవిధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. అందులో 30 వీడియోలు ఉంటాయి. జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, ఈ గతంలో మీకు జ్యోతిష్యం మీద అవగాహన లేకున్నా పర్వాలేదు, ఏం పోయింది లేదు. సో ఈ యొక్క 1 నుండి 30 వీడియోలు, రోజు ఒక వీడియో వాచ్ చేస్తూ రోజుకు 30 నిమిషాల సమయం సరిపోతుందండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది కాబట్టి సో ఆల్రెడీ కోర్స్ జాయిన్ అయి నేర్చుకున్న వాళ్ళు 30 days తర్వాత గోచారం, వారి జాతకం పరిశీలించే విధంగా తయారవుతున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్తో నడుస్తూ ఉంది, లైవ్లో ఉంది. సో ఆ యొక్క డిస్కౌంట్ అతి త్వరలో ముగిసే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.